పెద్దన్న అగ్రరాజ్య అధ్యక్షుడి ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. అవును, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఓ దీర్ఘకాలిక వ్యాధి వచ్చిందట. ఇక విషయంలోకి వెళితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు దీర్ఘకాలిక సిరల లోపంగా నిర్ధారణ అయిందని వైట్ హౌస్ ప్రకటించింది. కాళ్ల కింద భాగంలో వాపు వచ్చిన తర్వాత ట్రంప్కు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా సాధారణమైన నిరపాయకరమైన సిరల వ్యాధితో బాధపడుతున్నట్లు తేలిందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెల్లడించారు. లీవిట్ ప్రకారం ట్రంప్ కాళ్లపై నిర్వహించిన అల్ట్రాసౌండ్ పరీక్షల్లో దీర్ఘకాలిక సిరల లోపం బయటపడిందని, ఈ పరిస్థితి 70 ఏళ్లు పైబడిన వ్యక్తులలో తరచుగా కనిపిస్తుందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ఇదే కాకుండా ట్రంప్కు అదనపు పరీక్షలు నిర్వహించడంతో ట్రంప్కు గుండె వైఫల్యం, మూత్రపిండ వైఫల్యం లేదా దైహిక అనారోగ్యం సంకేతాలు లేవు అని గుర్తించినట్లు లీవిట్ చెప్పారు. కాలువాపుతో పాటు ట్రంప్ చేతి వెనుక భాగంలో గాయాలు ఉన్నాయని కూడా లీవిట్ గుర్తించారు. తరచుగా కరచాలనం చేయటం, ఆస్పిరిన్ వాడకం దీనికి కారణమని ఆమె అన్నారు. సిరలలోని కవాటాలు సరిగా పనిచేయకపోవడం వల్ల, రక్తం బ్లాక్ అవడం వల్ల తరచూ కాళ్లల్లో వాపు కనిపిస్తుంటుంది. అమెరికాలో ప్రతి సంవత్సరం సుమారు 1,50,000 మంది ఈ వ్యాధి బారిన పడుతుంటారు. వయసు పెరిగే కొద్దీ దీని ప్రమాద తీవ్రత పెరుగుతుంటుంది. కాళ్లలో వాపు, నొప్పి, తిమ్మిర్లు, సిరలు ఉబ్బటం, చర్మం పాలిపోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఇది వృద్ధాప్యంలో వచ్చే సాధారణ సమస్యగా లెవిట్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అధిక బరువు లేదా ఉబకాయం ఉన్నవారిలో ఇది సాధారణం. అధిక బరువు, శారీరక శ్రమ చేయకుండా ఎక్కువసేపు కూర్చొని లేదా నిలబడి చేస్తూ ఉంటే వారికి దీర్ఘకాలిక సిరల బలహీనత వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. ఇటీవల న్యూజెర్సీలోని తూర్పు రూదల్పోర్ట్లో జరిగిన ఎఫ్ఐఎఫ్ఏ క్లబ్ ప్రపంచ కప్ 2025 ఫైనల్కు హాజరైన సందర్భంలో తీసిన 79 ఏళ్ల ట్రంప్ ఫోటో ఒకటి బాగా వైరల్ అయింది. అందులో ఆయన చీలమండల చుట్టూ వాపు కనిపించింది. దీంతో ఆయన ఆరోగ్యం గురించి ఊహాగానాలకు దారితీసింది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ మెడ్లైన్ ప్లస్ ప్రకారం కాళ్ల సిరల్లోని కవాటాలు బలహీన పడినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఫలితంగా రక్తం సమర్థవంతంగా పైకి ప్రవహించడానికి బదులుగా దిగువ అవయవాలలో పేరుకుపోతుంది. దీన్ని సాధారణ సిరల లోపంగా నిర్ధారించారు. దీంతో ప్రస్తుతం భయపడాల్సినంత పరిస్థితి లేదన్నారు.